నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. థర్డ్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్ ఇచ్చాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 digit numbers that can be formed using the digits 1 2 5 6 7. వాటితోటి 4 digit numbers ఫామ్ అవుతాయని, అలాగే డిఫరెంట్ కండిషన్స్ దే షుడ్ బి డివిజిబుల్ బై 2, అలాగే 3, అలాగే 4 5 25 క్వశ్చన్స్ ఇచ్చాడు. చదువు ఫస్ట్. సో గివెన్ డిజిట్స్ ఏంటి? గివెన్ డిజిట్స్ 1, 2, 5, 6, 7. ఎన్ని డిజిట్స్ ని? టోటల్ 5 ఇన్ కౌంట్. టోటల్ 5 ఇన్ కౌంట్. ఇందులో నాకు ఫస్ట్ నంబర్ ఆఫ్ 4 digit numbers అడిగితే 5 digit 4 digit numbers equal to 4 digit numbers equal to number of 5 ఉన్నాయి. 4 digit plus 7 అంటే 5p4 days. ఇందులో మళ్ళీ ఫస్ట్ కండిషన్ అడిగాడు ఏంటంటే డివిజిబుల్ బై 2 అని అడిగాడు సార్. డివిజిబుల్ బై 2 అంటే లాస్ట్ డిజిట్ 2 ఉండాలి, అంతేనా? 4 digit numbers లో డివిజిబుల్ బై 2 అంటే 1 2 3 4. ఈ 4 ప్లస్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? 2, 6 ఓన్లీ ఉన్నాయి అన్నమాట. ఓకే, divisible by 5, divisible by 5 for 2, divisible by 2, last digit must be even number, that is 2 or 6 only. So number of ways of filling last digit, number of ways of filling last digit equal to 2 only. Remaining first 3 digits with the remaining digits మిగిలిన మన దగ్గర ఒకటి ఫిల్ చేస్తాం. 2 కానీ 6 కానీ ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయి. రిమైనింగ్ 4 numbers in 4p3 ways. Therefore required numbers equal to 2 into 4. This is first bit. Divisible by 2 అయితే అదే సేమ్ క్వశ్చన్ divisible by 3 అడిగాడు సార్. ఇదే క్వశ్చన్ divisible by 3 అయితే ఏం చేయాలి? Divisible by 3, that is condition. Divisible by 3 condition అంటే sum of digits equal to sum of digits are divisible by 3 ఇది condition. Sum of digits should be మన digits ఏమున్నాయి సార్? Digits are 1, 2, 5, 6, 7. సమ్ ఎంత అవుతుంది? 1 plus 2 3 8 14 21 ఉంటే divisible by 3. అయితే ఇక్కడ ఆల్ ఫైండ్ చేసుకున్నాం. ఒక నెంబర్ తీసేయాలి. 1 తీస్తే మనకి 20 అవుతుంది. ఇట్ ఇస్ నాట్ divisible by 3. 2 తీస్తే 19, ఇట్ ఇస్ ఆల్సో నాట్ divisible by 3. 5 తీస్తే 16 అవుతుంది. ఇట్ ఇస్ ఆల్సో నాట్ divisible by 3. 7 తీస్తే 14 వస్తుంది. ఇట్ ఇస్ నాట్. అంటే ఓన్లీ 6 is possible. So we can discard or we can leave one digit 6 only. ఎందుకంటే రిమైనింగ్ చేస్తే సమ్ షుడ్ నాట్ బి divisible by 3. అందుకని ఓన్లీ 6 తీయగలుగుతాం. సో దట్ ఈస్ available digits 1, 2, 5, 7. Number of 4 digit numbers equal to 4 numbers ఉన్నాయి. 4 digit numbers కావాలి. ఇన్వర్స్ విల్ చేస్తే 4 ఫ్యాక్టర్. ఓకే, అది సెకండ్ బిట్. సెకండ్ బిట్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటి? divisible by 3 అన్నాడు కాబట్టి
సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 తో డివైడ్ అవ్వాలి అంటే ఏదో ఒక నెంబర్ ని ఇగ్నోర్ చేయాలి మనం 4 డిజిట్ నెంబర్ కావాలంటే ఏ నెంబర్ తీస్తే బెటర్ అంటే 1 తీస్తే కుదరట్లా 1 తీస్తే టోటల్ 20 అవుతుంది నాట్ డివిజిబుల్ బై 3 2 తీస్తే అలా 5 7 తీస్తే సమ్ డివిజిబుల్ బై 3 అవ్వట్లా ఓన్లీ 6 కే పాసిబుల్ అవుతుంది సో we can leave 1 digit 6 only ఒకటే తీయగలుగుతాం సో therefore available digits equal to 1 2 5 7 4 numbers ఉన్నాయి 4 digit number ఫార్మ్ చేయాలి 4p4 అంటే 4 factorial స్క్వేర్ ఓకే అది సెకండ్ బిట్ థర్డ్ బిట్ ఏం ఇచ్చాడంటే సార్ డివిజిబుల్ బై 4 divisible by 4 divisible by 4 అంటే last two digits should be divisible by 4 and okay that is last two digits must be divisible by 4 అంటే first two digits మనం ఫిల్ చేయగలుగుతాం సో possibilities for third comma fourth places ఏం చెప్పడానికి థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఉంచడానికి 1 comma 12 అవుతుంది లాస్ట్ 12 అయితే 1 2 లాస్ట్ 12 తోటి 12 is divisible by 4 yes 1 2 1 5 అవుతుందా 1 5 డివిజిబుల్ బై 4 అవుతుందా కాదు నెక్స్ట్ 1 6 డివిజిబుల్ బై 4 ఓకే నెక్స్ట్ 1 7 అవుతుందా అవదు సో ఫస్ట్ 1 ఉంటే తీసుకుంటే ఎవరితో చెక్ చేశారు నెక్స్ట్ 2 డిజిట్ తీసుకున్నాం 2 1 ఫస్ట్ ప్లేస్ లో 2 వచ్చేలా తీసుకున్నాం సార్ నేను 2 1 అంటే 21 4 తో డివైడ్ అవుతుందా కాదు 22 రిపిటేషన్ కదా సారీ 25 4 తో డివైడ్ అవ్వదు 26 4 తో డివైడ్ అవ్వదు 27 అంటే 2 తో పాసిబిలిటీ లేదు నెక్స్ట్ 5 1 కుదరదు 4 తో డివైడ్ అవ్వదు 5 2 52 అవుతుందా చూడండి 52 డివిజిబుల్ బై 4 56 అవుతుంది మళ్ళీ 56 57 అవుతుంది మళ్ళీ అలాగే 61 62 65 67 ఏది కూడా డివిజిబుల్ కాదు మళ్ళీ 71 కాదు 72 76 are only divisible by 4 for last two places okay so number count as the 1 2 3 4 5 6 remaining two digits can be filled with ఇంకా రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి ఇందులో 2 పోతే ఇంకా 3 ఉంటాయి విత్ రిమైనింగ్ 3 numbers in 3p2s therefore required numbers equal to required numbers ఏమవుతాయి 4 into 3p2 వాల్యూ ఎంత ఓకే ఇది థర్డ్ కేస్ ఏమంటారు సార్ divisible by 4 అంటే divisible by 4 అంటే లాస్ట్ 2 digits should be divisible by 3 అంటారు సో థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసెస్ పాసిబిలిటీస్ 12 గాని 16 గాని 52 గాని 56 72 76 ఓన్లీ దీస్ ఆర్ ఓన్లీ ద పాసిబిలిటీస్ విచ్ ఆర్ divisible by 4 అవి ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి సార్ రిమైనింగ్ 2 డిజిట్స్ ని రిమైనింగ్ 3 డిజిట్స్ తోటి ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు అంటే 3p2 వేస్ లో ఫిల్ చేయొచ్చు సో 6 into 3p2 ఇది థర్డ్ బిట్ అలాగే అందులో ఫోర్త్ ఏం చూడంటే కండిషన్ divisible by 5 అంటే that is the last digit must be 5 only ఎందుకంటే 0 గాని 5 గాని ఉండాలి ఇక్కడ మన దగ్గర 0 లేదు గివెన్ డిజిట్స్ లో సో ఓన్లీ వన్ వే సో number of ways of filling
filling fourth digit, fourth class equal to 1 only. Remaining 3 classes can be filled with remaining 4 digits in 4p3 class. Therefore, required numbers. Required numbers equal to 1 into 4p3. Value and there. This is fourth condition. Fifth one ఏంటంటే divisible by 25. Divisible by 25. చూడండి. అంటే divisible by 5 అంటే లాస్ట్ డిజిట్ 5 ఉండాలి. లాస్ట్ డిజిట్ 4 ప్లస్ 4 డిజిట్ నెంబర్స్ కదా మనకు కావాల్సింది. సో ఆ 4th ప్లస్ 5 మాత్రమే ఫిల్ చేయగలుగుతాం. అది ఎన్ని వేస్ అంటే ఓన్లీ 1 వే. ఓకే. రిమైనింగ్ 3 classes can be filled with remaining 4 digits. అంటే ఒక నెంబర్ 5 ఫిల్ చేస్తే మనకి మిగిలినవి ఉంటాయి 1 2 6 7. ఈ 1 2 6 7 ను 3 classes 4 classes ఫిల్ చేయొచ్చు. సో రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్ టు 1 into 4p3. నౌ నెక్స్ట్ divisible by 25. Divisible by 25 అంటే కండిషన్ ఏముంటుందండి? దట్ ఈస్ లాస్ట్ 2 digits are divisible by 25. The possibilities ఏంటి? Possibilities. Last digits 25 కావచ్చు లేదా 75 only. So number of ways of filling last 2 places and then 2 only. ఎందుకంటే 25 కానీ 75 కానీ. Remaining first 2 places అన్నమాట. Remaining 2 digits can be remaining 2 digits లేదా 2 places first 2 అన్నమాట. Places can be filled. Remaining 2 places can be filled with remaining 3 digits in 3p2s. Therefore, required number of numbers. Required number of numbers equal to ఎన్ని పాసిబిలిటీస్ 2 into 3p. చూడండి మనకి 25 తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 25 తో డివిజిబుల్ అయి ఉండాలి. అవి ఉండే పాసిబిలిటీస్ మనకి గివెన్ డిజిట్స్ తోటి లాస్ట్ 2 ప్లసెస్ 25 అవచ్చు లేదా 75 అవచ్చు అంతే. అంటే 2 కేసెస్ పాసిబిలిటీ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫిల్లింగ్ లాస్ట్ 2 digits is 2 places is 2 only. Remaining 2 places can be filled with remaining 3 digits. 1 2 5 7 లో 1 2 5 7 ఇంకా ఉన్నాయి సార్ 6 కూడా ఉందా? మొత్తం 5 digits ఉన్నాయి మన దగ్గర. 5 లో 2 ఫిల్ చేయాలి లాస్ట్. సో రిమైనింగ్ 3 digits 2 places ఫిల్ చేయాలి in 3p2s. సో 2 into 3p2 ఇది 25. ఇవి సార్ మోడల్. ఇది థర్డ్ రోమన్లో 4th క్వశ్చన్. ఈ థర్డ్ రోమన్లో 4th క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ ఇలాగే డిజిట్స్లో ఇంకొక మోడల్ ఉంది సార్. అదేంటంటే ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ఫార్మేషన్ ఉన్నాం కదా, వీటి టోటల్ కావాలండి. వీటి టోటల్ అంటే ఎగ్జాంపుల్ సపోజ్ 1 2 3 ఉంది సార్. ఆ 3 డిజిట్స్ తోటి ఎన్ని 3 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు మనం? 3 ఫ్యాక్టోరియల్. 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 ప్లసెస్ అంటే 3 ఫ్యాక్టోరియల్. ఆ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 6. ఆ నంబర్స్ ఏంటి? 1 2 3 1 3 2 2 1 2 2 1 3 2 3 1 3 1 2 3 2 1 ఇవేనా 6? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ 6 యొక్క టోటల్ కావాలి. ఈ 6 యొక్క టోటల్ కావాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అదే పెద్ద వేరే నెంబర్స్ ఇస్తే ఎలా చేయాలి అది చెప్పండి. అది క్వశ్చన్ నెంబర్
సెకండ్ రోమన్లో ఫోర్త్ క్వశ్చన్. సెకండ్ రోమన్లో ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమిటంటే క్వశ్చన్ సెకండ్ రోమన్లో ఫోర్త్ క్వశ్చన్ ఏమిటంటే given digits are 0, 2, 4, 7, 8 అవి నంబర్స్. 0, 2, 4, 7, 8 ఎన్ని ఇచ్చాడు సార్? టోటల్ 5 డిజిట్స్ ఇచ్చాడు. మనకి ఏమడిగాడు క్వశ్చన్ అంటే అసలు క్వశ్చన్ ఇస్ ఫైండ్ సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నంబర్స్. 4 డిజిట్ నంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో అడిగాడు. జనరల్ గా మనం ఏం చేస్తున్నాము, ఈ నంబర్స్ తోటి ఈ డిజిట్స్ తోటి 4 డిజిట్ నంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు ఎన్ని ఫామ్ అవుతాయో కాదు, నంబర్స్ యొక్క సమ్ కావాలి. ఇప్పటివరకు ఏం చేస్తాం సార్, కొన్ని డిజిట్స్ ఇస్తే వాటితోటి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని, లేదా 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని, లేదా గ్రేటర్ దాన్ 4000 నెంబర్స్, లేదా డివిజిబుల్ బై 2, ఇలా డిఫరెంట్ కండిషన్స్ తోటి మనం నెంబర్స్ కనుక్కుంటే ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే క్వశ్చన్ ఆ డిజిట్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. ఓకే, సో అది ఎలా చాలా చూడండి. కండిషన్ ఇస్ సమ్ ఆఫ్ all 4 digit numbers. ఇది కండిషన్. చదువు అసలు 4 digit numbers ఏముంటాయి? 4 digit numbers అంటే ఏముంటుంది? 1, 2, 3, 4. ఇది thousands class, ఇది thousands class, this is hundreds class, this is tens class, this is units class. నాకు thousands class units class లో నెంబర్స్ ఏముంటాయో వాటి కౌంట్ ఇంటూ 1. అలాగే టెన్త్ క్లాస్ లో ఎన్ని ఉంటాయో వాటి కౌంట్ ఇంటూ 10, వీటి కౌంట్ ఇంటూ 100, వీటి కౌంట్ ఇంటూ 1000. సపోజ్ 2 ఒకటే ఉందనుకోండి, 2 ఇంటూ 1000 ప్లస్ 3 ఇంటూ 100 ప్లస్ అని రాయొచ్చు. బట్ 2 ఒకటే మెనీ టైమ్స్ వస్తుంది. ఫస్ట్ ప్లేస్ లో నేను 2 పెట్టాను అనుకోండి, ఫస్ట్ ప్లేస్ లో 2 పెడితే రిమైనింగ్ 3 డిజిట్స్ 4p ప్రీవియస్ లో ఫిక్స్ చేయొచ్చు. ఫస్ట్ ప్లేస్ లో 2 పెడితే రిమైనింగ్ అంటే ఫస్ట్ ప్లేస్ లో 2 వచ్చే నంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే చూడండి, ఎగ్జాంపుల్ 2047, 2048 ఇలా నంబర్స్ వస్తుంటాయి. అంటే ఫస్ట్ ప్లేస్ లో 1000 ప్లేస్ లో 2 ఎన్నిసార్లు వస్తుంది అంటే రిమైనింగ్ 3 డిజిట్స్ ని ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చో అన్ని టైమ్స్ 2 వస్తుంది. నాట్ ఓన్లీ 2, 4, 7, 8 కూడా. ఓకే, సో అదంతా రాసిన ఫస్ట్. టు ఫిల్ ఫస్ట్ క్లాస్ దట్ ఈస్ thousands class, possibilities are 2 or 4 or 7 or 8. అంటే ఎన్ని 4 రిమైనింగ్ 3 digits, the 3 classes can be filled, remaining 3 classes can be filled with the remaining 4 digits. Remaining 4 digits. ఎన్ని ఉన్నాయి సార్? రిమైనింగ్ 4 digits in how many ways? In 4p3 ways. 4p3 ways. అంటే thousands place లో 2 ఎన్నిసార్లు వస్తుందన్నమాట 4p3 ways లో. అలాగే 4 ఎన్ని టైమ్స్ వస్తుంది 4p3 ways లో? 7, 8. సో వీటన్నిటి యాడ్ చేయాలంటే 2 into 1000 plus that is 2 into 4p3 into 1000 plus 4 into 4p3 into 1000 plus 7 into 4p3 into 1000 plus 8 into 4p3 into 1000. ఎలా వస్తుంది చూడండి ఒకసారి. 2 ఎన్ని టైమ్స్ వస్తుంది? 4p3 2s వస్తుంది ఫస్ట్ ప్లేస్ లో. దాని ప్లేస్ వాల్యూ ఎంత? 1000. సిమిలర్లీ 4 ఫస్ట్ ప్లేస్ లో ఉంటే రిమైనింగ్ 4p3 టైమ్స్ వస్తుంది 4. సో దాని ప్లేస్ వాల్యూ ఎంత? 1000. అలాగే 7 అలాగే 8. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2 plus 4 plus
7 plus 8 into 4p3 into 1000. ఇప్పుడు మనం 1000 ప్లస్ చేసాక అలాగే 100 ప్లస్ ఉంటుందా, అలాగే 10 ప్లస్ ఉంటుందా, అలాగే 8 ప్లస్ ఉంటుంది. సో సిమిలర్లీ 100 ప్లస్ comma 10 plus comma units plus occur. Therefore sum of all numbers is equal to sum of all 4-digit numbers equal to 2 plus 4 plus 7 plus 8 into 4p3 into 1000 plus 100 plus 10 plus 1. ఓకే, అయితే మరి జీరోని ఏం చేశారు సార్? జీరో కూడా మనకి ఇచ్చాడు కదా. సో జీరో కూడా ఉంటుంది అనుకుందాం. అయితే జీరో ఫస్ట్ ప్లేస్లో ఉంటే అది మనకి 4 డిజిట్ నెంబర్ అవ్వాలి. సో 4 డిజిట్ నెంబర్ అవ్వాలి, అది తీసేసేయాలి. ఓకే, సో బట్ అది సబ్ట్రాక్ట్ చేద్దాం. జీరో ఫస్ట్ ప్లేస్లో ఉంటే రిమైనింగ్ 3 డిజిట్స్ని మనం ఎన్ని ప్లేస్లో ఫిల్ చేయొచ్చు? 4 నెంబర్స్ ఉన్నాయి సార్, 3 ప్లేసెస్ ఆర్ దర్. 4p3 ప్లేస్లో ఫిల్ చేస్తాం అనమాట. సో అంటే ఫస్ట్ ప్లేస్ 2 ఉంటే రిమైనింగ్ 2 డిజిట్స్, ఫస్ట్ ప్లేస్ 2 కావచ్చు, 4 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు. సో రిమైనింగ్ 2 డిజిట్స్ని 3p2sలో రాస్తాము. ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ ఇస్ 100, అలాగే ప్లేస్ వాల్యూ ఆఫ్ సెకండ్ అంటే అది 10 అవుతుంది, అలాగే యూనిట్స్ ప్లేస్ 1 అవుతుంది. సో 3p2 ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ 1 1 1 అవుతుంది. అది సబ్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, సో రాస్తాం. ఏం రాస్తామంటే in these numbers 0 may be in first place, that is thousands place. Okay, so we subtract